గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. నమస్తే సార్. నమస్కారం అండి. ఏం చెప్పబోతున్నారండి? మీ జీవితం అర్థవంతం లేకుండా అంత గందరగోళంగా తయారైందా? ఎస్ అనే సమాధానాలు చాలా వస్తాయి. కాబట్టి మీరు చాలా గొప్పవాళ్ళండి. ఎందుకంటే గొప్ప వాళ్ళ జీవితాలన్నీ కూడా గందరగోళంగానే తయారైనాయి. ఆ గందరగోళం నుంచి వాళ్ళు బయటకు వచ్చేసి ఒక కొత్త ఆవిష్కరణలు చేయడం జరిగింది. కాబట్టి మీరు ఏమీ భయపడకండి, మీరు ఏమీ బాధపడకండి. మీ ఆలోచనలన్నీ ఎప్పుడు కూడా నెగటివ్ వైపు కానీ లేకపోతే సమస్యల వైపు ప్రయాణించాయంటే మీ శరీరంలోని కండరాలన్నీ బిగుసుకుపోతాయండి. దానివల్ల ఏమవుతుందంటే వాటిని ఎక్కువ ఆకర్షించడం జరుగుతుంది. ఇది బాగా గుర్తుంచుకోండి. ఎప్పుడైతే మీరు గందరగోళంలో ఇరుక్కున్నారంటే మీరు బాధపడకండి. గొప్ప వాళ్ళ జీవితాలు గందరగోళంలో ఇరుక్కున్న తర్వాతనే వాళ్ళు గొప్ప వాళ్ళకి గుర్తించబడ్డారు. అంటే ఏమవుతుందంటే ఇక్కడ సమస్యల్లో ఇరుక్కున్నప్పుడు సమాధానాల కోసం వెతకడం అనేది మొదలవుతుంది. సమస్యలను లేవనుకున్నప్పుడు మీకు సమాధానాలు దొరకవు. అలాగే మీరు ఒక గొప్ప వ్యక్తిగా గుర్తించబడరు. ఏ ఒక గొప్ప వ్యక్తిని తీసుకోండి, గాంధీ మహాత్ముని తీసుకోండి, అలాగే గొప్ప వ్యక్తులను రాజకీయ నాయకులు కానీ లేకపోతే సైంటిస్టులు కానీ ఎవరైనా తీసుకోండి. మీరు వాళ్ళ జీవితం అంతా గందరగోళంగానే ఉండి తర్వాత దాంట్లోంచి వాళ్ళ సమాధానాలు వెతుక్కుంటూ బయటకు వచ్చి ప్రపంచానికి ఒక కొత్త వెలుగును చూపించడం జరిగింది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా బాధపడకండి. అయ్యో నేను ఇలా ఉన్నాను, నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి మీరు బాధపడకండి. అలాగే మీరు ఎక్కువ ఆందోళనకరమైనటువంటి ఆలోచన చేయడం వల్ల మీ యొక్క బాడీలో కొన్ని జీవరసాయనాలు ఊరుతాయండి. అవి ఏం చేస్తాయంటే మీ బాడీని ప్రతి కండరాన్ని ఇంకా బీసుకుపోయేలా చేసేసి మీ మెదడులో ఉన్న కండరాలని కూడా ఆ నరాలని కూడా ఆ టిష్యూస్ని కూడా వాటిని ఇంకా బలంగా తయారు చేసేసి మీకు అటువైపు మాత్రమే ప్రయాణించడానికి వీలుంటుంది. కాబట్టి ఇక నుంచి మీరేం చేస్తారంటే ఆనందకరమైన సంఘటనలు, సంతోషకరమైన సంఘటనలు, అలాగే భావ వ్యక్తీకరణ చేసేటువంటి సంఘటనలు, వాటిని ఆలోచించడం వల్ల డబ్బుపరమైన సంపదలు, డబ్బుపరమైన ఆలోచనలు, సంపదపరమైన ఆలోచనలు ఇలాంటివి మీరు ఎప్పుడైతే చేస్తారో, ఎప్పుడైతే డబ్బు సంపద గురించి ఆలోచిస్తారో మీ యొక్క మెదడులో హోమినిడ్ అనే ఒక ద్రవపదం ఊరుతుందండి, ఒక రసాయనం. అది మీరు ఎంత డబ్బు సంపద గురించి ఆలోచిస్తారో అంత ఎక్కువ స్రవిస్తుంది. అది ఎప్పుడైతే ఎక్కువ స్రవిస్తుందో మీరు అంత డబ్బు సంపదను పొందగలుగుతారు, అంటే మీరు ఆకర్షించగలుగుతారు. ఇప్పుడు చెప్పండి, మీరు ఆందోళన గురించి ఆలోచిస్తారా, డబ్బు సంపద గురించి ఆలోచిస్తారా? మీ ఇష్టం, ఇక నాకు సంబంధం లేదు. మీరు అంటారు నాకు ఎలా వస్తుంది అని కాదు, మీరు ఆలోచించండి అంతే. హోమినిడ్ అనేది రసాయనం ఊరుతుంది. అది ఎంత స్రవిస్తే అంత మీకు డబ్బు సంపద రావడం మొదలవుతుంది. సమస్యలన్నీ మనమే కొని తెచ్చిపెట్టుకుంటాం. ప్రతి సమస్య కారణం మీరేనని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే మీరు సమస్యని కానీ లేకపోతే వ్యతిరేక ఆలోచనలు ఎప్పుడైతే చేస్తారో అంటే మీ జీవితానికి ఏమంటే మీకు ఏమవుతుందంటే అది ఆకర్షించబడతారు మీరు. అప్పుడు ఏమవుతుంది, అది ఆకర్షించిందంటే మీరు దాంట్లో ఇరుక్కుపోతారు, ఆ చట్రంలో ఇరుక్కుపోతారు మీరు. కాబట్టి ఇక్కడ సమస్య కారణం ఎవరు? మీరే. నిన్న ఎవడో చేశాడు, ఎవడో ఇచ్చాడు, ఎవడికో ఇచ్చేసాను, మోసపోయాను, ఇవన్నీ వట్టి మాటలండి. ఇవన్నీ ఎవడు నమ్మమన్నాడు, ఎవడు మోసపోమన్నాను నేను. కాబట్టి మీ జాగ్రత్త మీకుంది, మీకు ఆలోచించే తెలివి ఉంది. దాన్ని ఏం చేశారు మీరు? ఆ టైంలో పక్కన పెట్టారు. ఎందుకంటే ఆశపడ్డారు, ఇది చేస్తే నాకు ఇంకెక్కువ వస్తుందని ఆశపడ్డారు. ఎవడు ఆశపడమన్నాడు మీకు? కాబట్టి ఇక్కడ సమస్య ఎవరు కొని తెచ్చుకున్నారు? మీరే కొని తెచ్చుకున్నారు. ఎన్నో కాల్స్ వస్తున్నాయి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానండి, నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇరుక్కుపోయానండి, ఇవన్నీ చెప్పొద్దు. అన్నిటికీ సమస్యల కారణం మీరే, స్పష్టంగా చెప్తుంది ఇక్కడ సైన్స్. మీరు ఎప్పుడైతే నెగిటివ్ గురించి ఆలోచిస్తే మీ యొక్క మెదడులోని నరాలు, మీ బాడీలో నరాలు, కండరాలన్నీ బిగుసుకుపోతాయని స్పష్టంగా చెప్తుంది సైన్స్. నేను కాదు చెప్పేది ఇది. అలాంటప్పుడు ఏమవుతుంది, వాటిని ఆకర్షించడం మొదలు పెడతారు, ఆ చట్రంలో ఇరుక్కుపోతారు మీరు. తప్పెవరిది? మీదే. మీరు సమస్యలు మీరే కొని తెచ్చుకుంటున్నారు. సమస్య నుంచి బయటపడడానికి ఏకైక మార్గం ఆనందం, ఐశ్వర్యం, డబ్బు, సంపద. ఈ 4 ఎప్పుడు 24 గంటలు మీ మైండ్లో అదే ఉండండి. చెప్తున్నాను కదా, దానికి సంబంధించిన జీవరసాయనాలు ఎన్నో ఉన్నాయి. కేవలం డబ్బు సంపద కావాలంటే మాత్రం హోమినిడ్ అనే రసాయనం బయటకు వస్తుందని చెప్పుకున్నాం మనం. అది ఎంత స్రవిస్తే అంత డబ్బు సంపద ఆటోమేటిక్గా వస్తుంది. మీరేం చేయాల్సిన అవసరం లేదు, దానికోసం మీరు ఏమో ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు. ఆలోచించండి, ఊహించండి, పొందండి, అంతే. ఇంకంతకంటే ఏం లేదు. అలాగే మీకున్నటువంటి ఆశలు, కోరికలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు కలలు కనండి. 24 గంటలు మీరు ఏం చేస్తారంటే వాటి గురించి కలలు కనండి. అంటే నేను ఇది పొందుతాను, ఇది నాకు కలిగి ఉంది. ఎప్పుడు కూడా ఇది లేదని చెప్పకండి. ఒక బిల్డింగ్ కావచ్చు, ఒక డబ్బు కావచ్చు, ఒక కారు కావచ్చు, ఇవన్నీ నేను కలిగి ఉన్నానని ఎప్పుడైతే చెప్తారో అవి మీ జీవితంలోకి ఆకర్షించబడటం జరుగుతుంది.
ముందు మీరు ఆకర్షణ సిద్ధాంతం అనేది తెలుసుకోండి. దీన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నేను కాదండి చెప్పేది, ఎన్నో మనం వీడియోలు చేస్తాం. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ అండి. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. ఇది ఎప్పటి నుంచో ఉంది. ఇది మన భారతదేశంలో మన ఋషులంతా చేసింది అదే. ఓ ఋషి ఉన్నాడండి, ఒక శ్రీమన్నారాయణ కోసం తపస్సు చేశాడు. దానికి సంబంధించి ఒక మంత్రం తీసుకున్నాడు. శ్రీమన్నారాయణ ఎలా ఉంటాడనేది ఊహించాడు. 4 చేతులు, శంకు చక్రాలు ఉంటాయి. పోతాక మంత్రం చేస్తూ ఆయన ఊహిస్తున్నాడు, అంటే ఆకర్షణ చేస్తున్నాడు, అట్రాక్ట్ చేస్తున్నాడు. ఆయన దర్శనం జరిగింది అంతే సింపుల్గా. ఆయన చేసింది ఏముంది, నువ్వు చేసింది ఏముంది? ఎందుకంటే ఆయన గొప్పవాడు కాదు. లా ఆఫ్ అట్రాక్షన్ ఆయన తెలుసుకున్నాడు, చేస్తున్నాడు. శ్రీ మహావిష్ణువు కాకపోతే ఇంకో ఆయన కాకపోతే ఇంకో ఆయన, ఎవరైనా నువ్వు ఆకర్షించవచ్చు. మీకు ఈ ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడడానికి మాత్రం మీరు డబ్బు సంపాదన ఆకర్షించండి, సరిపోతుంది అంతే. వాళ్ళేం గొప్పవాళ్ళు కాదు, మీరేం తక్కువ వాళ్ళు కాదు. మీరు ఋషి సమానులే, మీరే యోగ్యత కలిగిన వారు, మీరే గొప్పవారు. మిమ్మల్ని మించిన గొప్పవాడి సృష్టిలో ఎవడు లేడు. అందుకే చెప్తున్నా, ఎవడు కాళ్ళు మొక్కే అవసరం లేదు, మీకు ఎవరి దగ్గర చేయి చేసే అవసరం లేదు. ఖచ్చితంగా మీరు అనుకునేన్ని సాధించండి, ఊహించండి, ఆకర్షించండి, పొందండి, ఆనందించండి, అనుభవించండి. ఇంత ఈజీ మెథడ్ అండి. దీనికోసం మనం ఏమో చేయాలి, ఎక్కడో అడవిలో వెళ్ళి కళ్ళు మూసుకొని తపస్సు చేయాలి, ఇట్లాంటివి ఏమీ లేవు. మీరు చేయాల్సింది ఏంది, జస్ట్ ప్రశాంతంగా కూర్చోండి. నేను చెప్పాను మీరు ఎలా చేయాలనేది కూడా నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ప్రశాంతంగా ఒక గదిని ఎన్నుకోండి. ఆ గదిలోకి ఎవరిని రానియకండి. మీరు అంత డిస్టర్బ్ కాకుండా నీట్గా శుభ్రమైన ప్రదేశంలో కూర్చోండి. ఒకే ప్లేస్, ఒకే టైం కేటాయించుకోండి. మీ ప్రపంచం మీదే, ఆ గదే మీ ప్రపంచం. ప్రపంచం ఇంకా బయట ఎక్కడో లేదండి, మీ లోపలనే ఉంది. ఆ గదే మీ ప్రపంచం. మీ ఇన్నర్ మైండ్తో ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో, మీ కోరుకునేవి మీ గది దగ్గరకు వస్తే మీ దగ్గరికి వస్తాయండి. మీరు ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు, ఎవరికి ఏం అడగాల్సిన అవసరం లేదు. నాకు కూడా ఎన్నో కాదు, నాకు కూడా అడగాల్సిన అవసరం లేదు. నేను చెప్పినట్టు చేయండి. ఆ క్లాసులో రండి ఖచ్చితంగా. ఇంకా చాలా టెక్నిక్స్ ఉన్నాయి, ఎందుకంటే అన్నీ బయట చెప్పలేము మనం. రండి, పాటించండి, పొందండి. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ కాస్మిక్ రైస్. కాస్మిక్ ఎనర్జీ అనేది ఉందండి, సైన్స్ పరంగా కూడా చాలా ప్రూవ్ చేయబడింది. అదే చెప్తున్నాను నేను ఇప్పుడు చెప్పడం కాదు, మన ఋషులు ఎప్పుడో చెప్పారు, వేదాల్లో ఎప్పుడో చెప్పారు, అందరూ సాధించుకున్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. కుంభమేళాలు జరుగుతాయండి. మనకి కుంభమేళాలు జరిగినప్పుడు ఎందరో సాధులు, సన్యాసాలు, అఘోరీలు వీళ్ళందరూ వస్తారు. మీరు గమనించండి, అక్కడికి వెళ్ళినప్పుడు ఏ సాధు సన్యాసి బస్సులో రాడండి. ఎందుకంటే బస్సులు ఈ జనాలకి సరిపోవు. వాళ్ళు కుప్పలు తెప్పాలి, లక్షల మంది వస్తారు. ఎక్కడి నుంచి వస్తారో ఎవరికి తెలియదు. మీరు గమనించండి, అంతా అయిపోయిన తర్వాత కూడా కొద్ది దూరం వరకే వాళ్ళు కనిపిస్తారు. మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఎక్కడో గ్రామంలో ఆగినట్టు కానీ అక్కడ టిఫిన్ చేసినట్టు అంటే ఏముండదండి. వాళ్ళంతా యూనివర్స్తో కనెక్ట్ అయిపోయినారు, ఆకాశ గమనంలో వచ్చేస్తారు. మీరు కూడా ఆకాశ గమనం చేయొచ్చు, మీరు కూడా ఏదైనా చేయొచ్చు. ఒక్కసారి యూనివర్స్తో కనెక్ట్ అయిపోండి, అన్నీ మీ దగ్గర ఉంటాయండి. బయట ప్రపంచంతో సంబంధాలు పెట్టుకోవడం మానేయండి. ఫస్ట్ పనికిరాని వ్యవహారాలు, పనికిరాని మాటలు మానేయండి. ముందు అవి మానేయండి. మీ లోపల ఉన్న మనిషితో మీరు మాట్లాడండి. ఎలా మాట్లాడే క్లాస్లో చెప్తాం మేము ఖచ్చితంగా. ఎప్పుడైతే దాన్ని మీరు గుర్తిస్తారో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ దీస్ డేస్. చిన్న చిట్టి తంత్రం ఏమైనా చెప్తారండి? ఓకే, మీరు అడిగారు కాబట్టి చెప్తాం. ఓకే సార్. ఏం లేదండి, మీరు కరెక్ట్గా మీ గదిలో కూర్చుంటారు కదండి. దీనికి మంచి ఇది అన్నమాట. మీరు గదిలో కూర్చున్నప్పుడు ఎన్నో మనకు అంటే మనం ఒక స్థితిలో కూర్చున్నప్పుడు కొన్ని ముద్రలు పెడతాం మనం. ఏ ముద్ర దేనికి పనిచేస్తుందంటే కొన్ని ముద్ర ఒక శాస్త్రం ఉంది. అవన్నీ కాదు, మీకు అన్ని రకాల సంపదలు, అన్ని ముద్రలు ఒకే దగ్గర రావాలి. మీకు ఇంకా ఏం అవసరం లేదు. ఊరికేట చేతులు పెట్టేయండి, దీంట్లో అన్ని ముద్రలు వచ్చేస్తాయి. ఇట్లా పెట్టుకొని ఇలా ఒళ్ళో పెట్టుకొని కూర్చోండి. ప్రపంచంలో ఎన్ని ముద్రలు ఉన్నాయో అన్ని ముద్రలు దీంట్లోనే ఉండండి. దీన్ని మించిన ముద్ర ఇంకోటి లేదు. ఇలా పెట్టుకొని కూర్చోండి, అన్నింటిని ఆకర్షించబడతారు బ్రహ్మాండంగా. మనకి ఏది కావాలంటే అది ఖచ్చితంగా ఎలాంటి ముద్రలు అది ఇది అన్ని ముద్రలకి ఇది ఆలవాలం అనమాట. అన్ని ముద్రలు దీంట్లోనే వస్తాయి. ఇలా పెట్టుకొని కూర్చోండి. నార్త్ సైడ్ ఫేస్ చేయండి. మరీ చెప్తున్నాను, నార్త్ సౌత్ అనేది ఉన్నాయండి పర్టికులర్గా చెప్పాను, గతంలో వీడియోలు చెప్పాను. నైట్ 10:30, మార్నింగ్ 4:30 ఖచ్చితంగా 20 నిమిషాలు చేయండి. విల్ గెట్ ఎవ్రీథింగ్ ష్యూర్. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.